పిఠాపురంలో పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాల సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఏదైనా ఒక పని చెప్తే ఆగ మేఘాల మీద యంత్రాంగానంతా ముందుకు తీసుకెళ్లే మన ప్రీతమ కలెక్టర్ శ్రీ షణ్ముఖ్ గారు, అలాగే ఎస్పీ పాటిల్ గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు. ఏమ్మా ఏంటి ఇబ్బంది పెడుతున్నారు మిమ్మల్ని? నేను మిమ్మల్ని చూశాను, మీరు నన్ను చూశారు. మీ పాదాలకి నమస్కారం, దీవెనలు ఇవ్వండి. అంటే 6 నెలల్లో మీరు ఏం చేశారో అని అడుగుతా ఉన్నారు. తృప్తి లేదంటే వీళ్ళకి, గత ప్రభుత్వం నడిపిన పెద్ద మనుషులందరికీ. చాలా చిన్న ఉదాహరణ చెప్తాను, మనకి వాళ్ళకి తేడా ఏంటని. 5 సంవత్సరాల్లో వాళ్ళు 268 గోకులాలు నిర్మించారు. 5 సంవత్సరాలు. మన వచ్చిన 6 నెలల్లో 12,500 గోకులాలు నిర్మించాము. నాకు ఇష్టమైన కవి గుర్రం జాషువా గారు గోమాత గురించి ఆయన చెప్పిన మాట, అంటే మన సాంప్రదాయాల్లో కానీ ఆచారాల్లో కానీ మన కార్తీక మాసంలో కానీ శివుడికి అభిషేకాన్ని గోపు మన ఆవు పాలతోనే చేస్తాం. అంటే తల్లి పాలతో సరి సమానమైన పాలు ఇస్తుంది కాబట్టి మనం గోమాత అంటాం. ఇది గుర్రం జాషువా గారు చెప్పింది గోమాతను ఉద్దేశించి. నీ నుంచి వచ్చే పాలలో వెన్న వస్తుందని తెలుసుకున్నాను కానీ నీ మనసే వెన్న సుమ, గొంతు కోసిన బాధపడకుండా అలాగే నిలబడతావు తల్లి. అంటే ఆవు ఔన్నత్యాన్ని, ఆవు సంరక్షణ అవసరాన్ని చాలా గొప్పగా వివరించారు గుర్రం జాషువా గారు. అంటే ఆవు బాగుంటే రైతు బాగుంటాడు, రైతు బాగుంటే దేశం బాగుంటుంది. మనకి మిల్క్ వైట్ రెవల్యూషన్ చెప్తాం గుజరాత్లో. ఎంత 60,000 కోట్ల రూపాయలు అక్కడ ఉన్న మహిళలు పాడి ద్వారా 60,000 కోట్ల ఇది అంత ఉంది. వీళ్ళు ఇక్కడ తీసుకొచ్చారు అమూల్ని. గత ప్రభుత్వం దారుణంగా చిత్తూరులో కానీ మిగతా చాలా జిల్లాల్లో పాడి పరిశ్రమ, అంటే ముఖ్యంగా డైరీస్ని చంపేశారు. గవర్నమెంట్ డైరీస్ని. ఎవరి దగ్గర డబ్బులు ఉండకూడదు, డబ్బులు వాళ్ళ దగ్గర ఉండాలి. మనం ఎప్పుడు దేహి అంటా ఉండాలి. డైరీస్ని చంపేసి వాళ్ళ సొంత డైరీలు పెట్టుకుంటా ఉన్నారు. ఈరోజు మనం నిర్మించిన 12,500 ఈ గోకులాలు కానీ భవిష్యత్తులో నిర్మించబోతున్న ఇంకొక 20,000 ఇంకొక 20,000 గోకులాలు కానీ, అవి ఒకటి 2 కానీ 4 కానీ 6 ఆవులు కానీ పాడి చేసుకునే ఏవైనా సరే కనీసం 2 ఉంటే ఒక 1,000-2,000 పెరుగుద్ది. ఎందుకంటే దానివల్ల రక్షణ ఉంటుంది, ఎండపొడ ఉండదు, శుభ్రత ఉంటుంది. అంటే ఇది కూడా ఆలోచించలేకపోయింది గత ప్రభుత్వం. అదే మన ఇంట్లో ఒక ఆడబిడ్డ పెళ్లి జరిగితే గతంలో ఆవుని కానుక ఇచ్చి పంపించేవాడు. అంటే గోవు అంతది మనకి. అలాంటి గోవుని సంరక్షించుకోవడం కోసం ఈ రోజున మనం 12,500 ఒకేసారి మనం ఈ రోజున ఓపెన్ చేస్తున్నాం పండగకి. ఈ గోకుల ద్వారా అత్యధికంగా లబ్ధి పొందేవారు చిన్న రైతులు, కౌలు రైతులు, బడుగు బలహీన దళిత గిరిజన వర్గాల వారు, ఎస్సీ ఎస్టీ మరియు ఇతర వర్గాల్లో ఉండే బిలో పవర్టీ లైన్లో ఉన్న నరేగా నిధులతోటి 90% సబ్సిడీతోటి పశువుల షెడ్లు చేసుకోవడానికి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రోత్సహిస్తుంది. ఈ స్కేల్లో, ఈ స్థాయిలో, ఇంత తక్కువ సమయంలో నిర్మించడం ఒక ఘనమైన విజయం. గత ప్రభుత్వం స్కాముల్లో రికార్డులు సృష్టిస్తే ఈ ప్రభుత్వం ఒక పల్లె పండుగ ద్వారా, ఒక గోకులాల ద్వారా, సకాలానికి జీతాలు అందించడం ద్వారా, పెన్షన్లు పెంచడం ద్వారా
ఇది మనం అలాంటి అభివృద్ధి పనులతో రికార్డు సాధిస్తున్నాం. ఇందాక చూసాం మనం ఏడీబీ రోడ్డు చూసాం. దాదాపు 2-3 నియోజకవర్గాలకు పనికొచ్చే 30 కిలోమీటర్ల రోడ్డు 5 సంవత్సరాలు దాన్ని వదిలేశారు. ఈ రోజు వచ్చిన దాంట్లో మొత్తం కూర్చోబెడితే మొత్తం దాదాపు అక్కడ 2-3 ప్యాచ్లు తప్ప రోడ్డు ఆల్మోస్ట్ అయిపోతా పరిస్థితిలో ఉంది. ఆగస్టుకి అయిపోద్ది రోడ్డు, వచ్చే ఆగస్టుకి. అంటే ఇది ఎందుకు చేస్తున్నామంటే, ఎందుకు చెప్తున్నానంటే, అంటే నిజంగా కమిటెడ్గా ఉంటే డబ్బులు పనిచేసే చోట డబ్బులు వస్తాయి. కష్టే ఫలి అంటాం. మనకి శ్రమ ఉన్న చోట పెట్టుబడి వస్తాయి. ఈ రోజున మేము కోరుకుంటుంది గోకులాల ద్వారా మేము ఒకటే కోరుకుంటా ఉన్నాం. మహిళలు గుజరాత్ని స్ఫూర్తిగా తీసుకొని 60,000 కోట్ల రూపాయలు వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా ఆ విధంగా మహిళలు భాగస్వామ్యమై ఇది ఒక రకమైన ఎంటర్ప్రెన్యూర్షిప్ అవ్వాలి. ఈ రంగం ఒక ఆత్మనిర్భర భారత్, ఎవ్వరి మీద ఆధారపడని భారతదేశంలో భాగంగా ఈ మహిళలకు కానీ, చిన్న రైతాంగానికి కానీ, పాడి పరిశ్రమ చేసే రైతాంగానికి కానీ ఇది లబ్ధిగా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్లో మన డైరీ కోఆపరేషన్ సొసైటీలు చాలా తక్కువ. దీనిని 10% ఉన్నాయి, దీన్ని విస్తరించాలి అని నిర్ణయించింది. దాంట్లో నరేగా ఫండ్స్ తోటి ఈ రోజున మనం దీన్ని ప్రారంభించడం చేశాం. న్యూజిలాండ్ లాగా పాడి పరిశ్రమలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే పాల ఉత్పత్తి చేసే దాంట్లో మనం ప్రముఖ పాత్ర వహించాలని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తూ ఇవి చేస్తా ఉన్నాం. గత ప్రభుత్వం డైరీల్ని నిర్వీర్యం చేసి గుత్తాధిపత్యం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేశారు. అమూల్ వచ్చిందని చేసిన హడావిడి ఏమైపోయింది? ఒక అమూల్ కేంద్రాన్ని ఏర్పాటైందా? అందుకని ఇవన్నీ వదిలేసి రైతుల ఆదాయం రెట్టింపై అవ్వాలనే దీర్ఘకాలిక ఉద్దేశంతో ఈ గోకులాల పథకం